అయితే థియేటర్ ఖాళీగా ఉంది, ప్లే అవుతా ఉంది అంటే అంటారు రూమర్స్ ఉన్నాయి. రూమరా వాళ్ళు రామ్ చరణ్ గారి భార్య వాళ్ళు వీళ్ళు కొనేసారు అది ఇది అనేసి చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ ఒకటి ఫ్యాన్స్ గా ఏంటంటే కలెక్షన్స్ ఎన్ని వచ్చాయో అన్నే రాయండి. వాస్తవ దొంగ దొరకకపోతే దొరికినాడు అనుకో దొంగ అని గలీజ్ అయిపోతాం. అట్లా దిల్ రాజు గారు 180 కోట్లు వచ్చిందని చెప్తే మెగా ఫ్యామిలీ మేమే నిజంగానే నమ్మలేకపోతున్నామండి. ఎందుకంటే సినిమాలో అంత దమ్ము లేదు. రామ్ చరణ్ గారు 5 years కష్టపడి తీసిన సినిమా ఏం తీశారు, అసలు ఏంది డైరెక్షన్ ఏంది? మీరేనా అసలు జీన్స్ ఒకే ఒక్కడు భారతీయుడు, మీరేనా బాయ్స్, మీరేనా ఈ సినిమా తీసింది? మర్చిపోయారు అసలు డైరెక్షన్. ఒక్కొక్క సీన్లో అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎందుకు కూర్చున్నారో అర్థం కావట్లేదు అన్న. నిజంగా చెప్తున్నా రామ్ చరణ్ ఈ సినిమా మీద చాలా హోప్స్ ఉన్నాయి, మాకు హిట్ అవుతుంది నిజంగా ఈసారి అన్న కంబ్యాక్. ఒక పక్క కాంపిటీషన్ ఎంత ఉందన్న, పుష్ప ఎంత క్రియేట్ చేసిందన్న. ఒక అల్లు అర్జున్ అంటే మాకు నచ్చదు, పవన్ అన్న ఫ్యాన్ గానే చెప్తున్నాము, మాకు అల్లు అర్జున్ గారు నచ్చరు. కానీ పుష్ప రికార్డులు 1 hourకి 1 lakh టికెట్స్ బుక్ మై షో టికెట్లు బుక్ అయినాయి. వాస్తవం మాట్లాడుతాం. దీనిలో ఇప్పుడు చూసుకుంటే బుక్ మై షో ఓపెన్ చేయండి 10,000 టికెట్లు కూడా లేవు. ఎక్కడ మీకు అన్ని కలెక్షన్లు ఎక్కడ వచ్చాయి? వాస్తవంగా 85 కోట్లు 86 కోట్లు క్రాస్ వచ్చింది, ఇది వాస్తవం. లేదు ఒక 90 లేదా 100 వేసుకో 180 కోట్ల. మీరు ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఇంత రాస్తే ఇంకా ఫ్యాన్స్ ఎంత రాస్తారు? 400 కోట్లు పోనీ అవన్నీ మీరు రాసుకోండి. సినిమా హిట్ అయితేనే రాయండి. సినిమా బాగలేకపోయినా మీరు ఇలాంటివన్నీ ఎన్ని చేసినా కూడా, మీరు గడ్డపారబెట్టి లేపినా కూడా ఆ సినిమా లేదు. రెండో రోజే ఈరోజు చూశారు కదా, ఇప్పుడు ప్రసాద్ ఈరోజు రెండో రోజు 50 మంది కూడా రాలేదు. నేను ఫ్యాన్గానే చెప్తున్నా అన్న, బాధతో చెప్తున్నాం. సినిమాని ఫ్లాప్ చేయాలనేసి కాదు. సినిమాలో అసలు శంకర్ గారు ఎక్కడున్నారన్న? దాని బదులు ఏదైనా కొత్త డైరెక్టర్ ఛాన్స్ ఇవ్వచ్చు కదా. మొన్న వచ్చింది అది లక్కీ భాస్కర్, ఎంత బాగుందన్న సినిమా. 2 సార్లు చూసాం 3 సార్లు చూసాం. మొన్న సూర్య సినిమా పోతే దానికి ఇంటర్వెల్ గోడకు వచ్చేసాం, అది కూడా అట్లే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇది ఒకటి. రామ్ చరణ్ గారు 5 సంవత్సరాలు కష్టం పెట్టారు, ఏం రాసుకున్నారు అసలు? స్టోరీ ఏం రాసుకున్నారు? డైరెక్షన్ ఏంది? మొన్న వచ్చిన కల్కి ప్రభాస్ గారు ఎలా పెట్టారు? మొన్న వచ్చిన KGF కానీ, RRR కానీ, బాహుబలి కానీ, ఇప్పుడు వచ్చిన మన పుష్పని చూసి ఏం నేర్చుకున్నారు? మీరు ఆ స్థాయి ఉన్న హీరోని తీసుకొని రామ్ చరణ్ గారిని అసలు ఆ ధూప్ సాంగ్ వస్తుందన్న, పిచ్చివాడిని కలుపుతున్నాడన్న. మధ్యలో ఏందో బాళ్ళు వస్తాయి, బొక్క వస్తాయి, అవసరమా? ఒక ఆడియన్ని మళ్ళా రామ్ చరణ్ గారు సూర్య గారు ఉంటారు, కెమెరాని తిప్పుతానే ఉన్నాడు వెనకాల ముందర. ఎందుకంత ఫాస్ట్ ఫార్వర్డ్? ఇదేమన్నా సింగల్ సినిమా అనుకున్నారా? స్టోరీ ఉన్నప్పుడే మీరు ఏం చేసినా వర్కౌట్ అవుతుంది. ఆ స్టోరీ కరెక్ట్గా లేకుండా ఆ అమ్మాయి మళ్ళీ రామ్ చరణ్ సెకండ్ హాఫ్లో వస్తాడు. ఆ అమ్మాయి భార్య పేరు ఏం పేరు? వకీల్ సాబ్లో చేసింది అంజలికి ఏదో ఒక డోల్ కట్టేశారు. ఆ అమ్మాయి కల్కి కొత్త జనరేషన్ అనమాట. మొన్న వచ్చిన ప్రశాంత్ నీళ్ళు హనుమాన్ సినిమా ఎంత మంచిగా తీశాడు. ఇల్లి సినిమాలు అంటే రామ్ చరణ్ గారు 5 సంవత్సరాలు కెరీర్ వేస్ట్ చేశారు కదా. చెప్పండి, మొన్నటిదాకా ఫ్యాన్స్ కొడుతున్నాం, ఈసారి అన్న వస్తున్నాడు హారతి తీసుకొని థియేటర్లో పోతే ఎక్కడ అంతమంది డాన్స్ తీసుకొని పోయి బస్ స్టాండ్లో పెడతాడు అన్న రామ్ చరణ్. అంత మంచి డాన్స్ స్టోరీకి దానికి సంబంధం లేకుండా అట్లా ఎక్కడెక్కడో డాన్స్ పెట్టి రామ్ చరణ్ గారు తెలిపోయారు. అంతే కదన్నా, స్టోరీ బాగున్నంత వరకే కదా. మీరు ఒకటన్నా రామ్ చరణ్ ఫ్యాన్స్, పవన్ అన్న ఫ్యాన్స్ మీరు ఎంత ట్రోల్ చేసినా సరే వాస్తవంగా మాట్లాడుకోవాలి. మనం పుష్ప మనం ఓకే, అల్లు అర్జున్ ఫ్యాన్, నా పవన్ అన్న ఫ్యాన్గా నాకు నచ్చడు, అయినా అది వాళ్ళకి కొట్టింది. బాహుబలి రికార్డులు బ్రేక్ చేసింది, అది మనం ఒప్పుకోవాలి. ఆయన యాక్టింగ్లో చింపేశాడు. ఆయన చూసి చాలా మంది హీరోలు కూడా మారాల, యాక్టింగ్ ఎలా చేయాలి. చంపేశాడు కదన్నా. అమ్మా గంగమ్మ జాతర ఎపిసోడ్లో పైనుంచి పడిపోతా ఉంటే పవన్ అన్న ఫ్యాన్గా నేను కూడా విజిలేసానన్న. చెప్తాను, రామ్ చరణ్ కూడా ఆ స్థాయి రంగస్థలంలో ఎలా చేశాడన్న? RRRలో ఒక సీన్లో ఎన్టీఆర్ని డామినేట్ చేశాడు. అలాంటి యాక్టర్ని తీసుకొని ఏం సినిమా అన్న అది? చెప్పండి. ఒకటన్నా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ మీరు ఏం బాధపడకండి. శంకర్ ఇంకోటి చెప్తున్నాను, పెద్ద డైరెక్టర్ని నమ్మకండి. నాకు తెలిసి ఈ పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ గారు, ఈ శంకరు, ఈ మణిరత్నము వీళ్ళందరిలో అయిపోయిందన్న పెన్ను. ఇప్పుడు ఇంకా తీలేరు. వీళ్ళకి ఎన్ని ఛాన్సులు ఇచ్చినా కూడా ఇంకా సినిమాలు రావని నాకు అనిపిస్తుంది. ఏమో మరి ఎన్నిసార్లు అన్న పూరి జగన్నాథ్ లైగర్ పోయాం, ఏమన్నా చేశాడా? ప్రతి సినిమాని పెద్ద డైరెక్టర్లు, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు, AR రెహమాన్, తమ్మను ఏదేదో పెట్టుకుంటారు కానీ అతకదు కదన్న. మొన్న వచ్చిన కిరణ్ అబ్బవరం సినిమా 5 నిమిషాలు క్లైమాక్స్ పెంకొపోయాడన్న. సినిమాలు అంటే అట్లా కొత్త డైరెక్టర్లకు ఛాన్స్లు ఇవ్వండి. పెద్ద డైరెక్టర్లు నమ్మి అనవసరంగా దిల్ రాజు గారు 500 కోట్లు అండి. అవి ఏమైంది అసలు? ఈ సినిమా వస్తాయా పైసలు? దేనికి? పాటలు